మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే అద్భుతమైనటువంటి ఒక పాట రాశాడు. ప్రకృతి మీద దేవుని మీద కూడా ప్రకృతి మీద కూడా ప్రకృతే దేవుడు దేవుడే ప్రకృతి అనే విధంగా బొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అని చెప్పి ఇలా అద్భుతంగా ఒక పాట రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఒక కెరటంలా తెలంగాణ ఉద్యమం పోయి మళ్ళీ ఒక కెరటంలాగా కింద పడిపోతున్నటువంటి తరుణంలో విద్యార్థి లోకాన్ని లక్షలాది మంది విద్యార్థులను తెలంగాణ ఉద్యమకారులను తట్టి లేపడానికి ఇవాళ ఆయన ఒకటే జననం ఒకటే మరణం అని ఇవాళ తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన పాట రాయడం జరిగింది. ఇట్లా ఎన్నో పాటలు ఇలా నదుల మీద నీళ్ల మీద ప్రకృతి వనరుల మీద సహజ సంపద మీద దోపిడి మీద వివక్షత మీద అద్భుతమైనటువంటి పాటలు రాసి పాడినటువంటి గొప్ప కవి రచయిత అందశ్రీ లేకపోవడం చాలా విచారకరం. అందశ్రీకి మరణం లేదు, ఆయనకు భౌతిక మరణం మాత్రమే ఉంది. కానీ ఆయన ఆలోచనలు ఆశయాలు ఈ సమాజం ఉన్నంత వరకు ఈ భూగోళం ఉన్నంత వరకు బతికే ఉంటాడు. అదేవిధంగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ సమాజంలో అందశ్రీ బతికే ఉంటాడు. కాబట్టి అట్లాంటి అందశ్రీ ఈ తరాలకు 4 తరాలకు ఒక యోధుడు. అట్లాంటి యోధుని కోల్పోవడం ఇలా తెలుగు సమాజానికి ప్రత్యేకంగా తెలంగాణ సమాజానికి బహుజన సమాజానికి తీరని లోటుగా భావిస్తూ హనుమంతన్న చెప్పినట్టు అందశ్రీ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.